నిమిషం తీయండి. 3 నామాలు 3 राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम जय जय श्री राम जय हनुमान जय गुरुदेवा నేర్చుకోండి. ఎవరైతే 3 పూట్ల కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారో వాళ్ళకి ఆంజనేయ స్వామి నీడగా కాపాడతాడని మనకి పెద్దల నుంచి వస్తున్న సాంప్రదాయం. అటువంటి హనుమాన్ చాలీసా అందరూ కూడా పారాయణ చేయాలని. ఇక శ్రీరామ తారక నామం ఈ యొక్క రామాయణాన్ని గురించి మనం చెప్పుకోవాలి అంటే और देवता चिंतन हृदय हनुमत से संकट हरे संकट हटे मिटे सब पीरा जो सही है हनुमत बलवीरा जय 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 आन गोसाई कृपा करो दुर्देव की नाई जन माता हरे गोई तुलसीदास सारिकेर वैनाद
रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे दिविगत सर्वकार्य मंगलम् विमल रूपाय विविध वेदांत वेद्याय शुभचित्तकामिताय सुभद मंगलम् रामचंद्राय जनकराज मनोहराय महाकाभीषणाय महितमंगलम् महितमंगलम् महितमंगलम्। बोलो श्री रामचंद्र प्रभु की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान की जय। जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय गुरुदेवा, जय गुरुदेवा। मातृदेवो भव, मातृदेवो भव, सद्गुरु परब्रह्मणे नमः, सद्गुरु ब्रह्मणे नमः। जय శ్రీరామ్। జై శ్రీరామ్। సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 131వ కార్యక్రమంగా మన రాజమండ్రి వీరభద్రపురం శ్రీ సాధుమాత స్త్రీల ఆశ్రమంలో స్త్రీల మఠంలో మరి ఈరోజు ఎంతో అద్భుతంగా మాతృశ్రీ గాయత్రి గారి ఆధ్వర్యంలో సాధుమాత గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని శ్రీరామ పరినామం శ్రీ హనుమాన్ చాలీసా ఓం శ్రీరామదూతాయ నమః యథాశక్తి చెప్పించి అందరికీ కూడా యజ్ఞ ప్రసాదంగా శ్రీరాముడి చిత్రపటాన్ని అందించి మరి అందరికీ తీర్థ ప్రసాదాలు అమ్మగారి ఆశీర్వచనం అందరూ అందుకొని అందరికీ కూడా సీతారామాంజలి పరిపూర్ణ ఆయురారోగ్య భౌభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సమస్త సన్మానానికి స్వస్తి। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై గురుదేవ, జై గురుదేవ। హరి ఓం స్వస్తి। స్వస్తి। అమ్మ మీరు రండి భారత్ గారికి ఒకటి అరవై ఇలా పట్టుకుంటే చాలా పార్వతి గారు అంటే నేను చెప్పకూడదు 2 సార్లు 3 సార్లు పంపించండి సాధువురాలంటే ఎన్నో కార్యక్రమాలు ఆశ్రమాల్లోనూ బయట ఉంటాయి కొంచెం ఇలా ఇలాగైనా అడ్డంగానే కార్యక్రమాలు సంస్కృతి ఇటు ఉండాలి మనం ఫోటో వీడియో ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నారు భారత్ వేడుకల సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై గురుదేవ, జై గురుదేవ। సాధు మాతా की జై, సాధు మాతా की జై, సాధు మాతా की జై। అది సర్టి తీసి పెట్టండి। సీతారాములు కూడా ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకుని ఆంజనేయ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో మీరు ఈ కార్యక్రమం జరిపారు। అందరి పుత్రాలు సంతోషించారు। అందరూ కూడా భగవంతుని యొక్క శ్రీరాముల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ సంతోషంగా శాంతిగా ఉండాలని నేను భావిస్తున్నాను। కలియుగంలో రామనామం సంసార సాగరంలో మనం కొట్టుమిట్టులాడుతున్నాం కాబట్టి శ్రీ ఇంటింటా రామాయణం అది ప్రతి ఇంట్లో ఉంటే ప్రశాంతత, సుఖం, ఆనందం, రాముడు దయవల్ల మనకు అన్ని సుఖాలు భగవంతుడు ఆ రామచంద్రుడు ఇస్తాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా రామపాదాలు రామదూత హనుమంతుని అనుగ్రహం మనం పొందాలి। పొందినప్పుడు మనకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా వాచాకర్మణ కూడా మనం పవిత్రమైన భావంతో ఆ రామపాదాలని రాముణ్ణి మనం అంటిపెట్టుకుని మనం ఎప్పుడూ కూడా నిత్యము జపిస్తూ మనం తరించాలి। అప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది। హరి ఓం। శ్రీరామరక్ష చదివిన వారికి సకల ఐశ్వర్యాలు ఉంటాయి। ఆ శ్రీరామరక్ష స్తోత్రం చదివి ధరించేదారు కాదు। శ్రీరామరక్ష స్తోత్రం భజించిన వారికి శక్తి, యుక్తి, ధైర్యం, ధనం అన్నీ ఇస్తారు। ఆ స్వామిని కోరుకున్న వారికి ఆపదంటూ ఏమీ రాదు, అశాంతి అంటూ ఏమీ లేదు। శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్। జై శ్రీరామ్, శ్రీరామదూతాయ నమః। ఈ నామజపం జపించడం వల్ల అందరికీ మంచి జరగాలని ఇంటింట రామాయణ ప్రోగ్రాం మాకు బాగా నచ్చింది। ఇది 10 మందికి చేసి దీని ద్వారా చెప్తే అందరికీ రాముడి యొక్క గొప్ప విశిష్టత, రామాయణం, హనుమంతుడి గురించి అందరికీ తెలుస్తుంది। జై శ్రీ
చాలా అద్భుతంగా జరిగింది. శ్రీరామ దూతాయ నమః అని కానీ లేకపోతే శ్రీరామ రామ రామేతి అని కానీ చెప్పించడంలో ఒక ఆధ్యాత్మికంగా చాలా అద్భుతమైన అనుభూతిని అనుభవించాం మేము అందరం కూడాను. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్, జై జై శ్రీ జై శ్రీరామ్. నిన్నటి రోజు అనగా 11వ తారీఖు సాధుస్త్రీల మఠంలో ఈ ఆవిళ్ళ రామంగా చేసినటువంటి ప్రవచన కార్యక్రమం శ్రీరామ రామ రమేతి అనేటువంటి భజన, నామస్మరణ, తర్వాత హనుమద్ గురించి అన్నీ కూడా వివరంగా చెప్పారు. ఒకటి ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే వారు శ్రోతలందరితోటి మమేకం అయ్యి చక్కగా వారిని ప్రశ్నించి వారి చేత సమాధానం రప్పించి అది సరిగా తెలుసున్నా తెలియకపోయినా దాన్ని సవరణ చేసి చక్కగా వివరణ చేసి ఈ యొక్క రామాయణం సంబంధించినవి కానీ మామూలుగా అన్నీ కూడా ప్రయోజనకరమైనటువంటి విషయాలన్నీ కూడా చర్చించి చక్కగా మమ్మల్ని అలరించారు. అన్ని ప్రశ్నోత్తరాల కింద శ్రోతలందరికీ చెప్పి అన్నీ కూడా వాళ్ళ చేత నామస్మరణ చేశారు. చాలా ధన్యవాదాలు. చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ కార్యక్రమం. అంచేత రామం గారికి నా పాదాభివందనాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ కార్యక్రమం చాలా చాలా బాగుంది. రామాయణంలో ఉన్న హనుమంతుడి యొక్క విశేషం అంతా చాలా బాగా చెప్పారు. మా అందరికీ అర్థమయ్యేలాగా కొన్ని సూక్తులు కూడా చెప్పారు. చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్రోగ్రాం. జై శ్రీరామ్, శ్రీరామదూతాయ నమః. ఈ నామజపం జపించడం వల్ల అందరికీ మంచి జరగాలని ఇంటింట రామాయణ ప్రోగ్రాం మాకు బాగా నచ్చింది. ఇది 10 మందికి దీని ద్వారా చెప్తే అందరికీ రాముడి యొక్క గొప్ప విశిష్టత, రామాయణం, హనుమంతుడి గురించి అందరికీ తెలుస్తుంది. జై శ్రీరామ రక్ష చదివిన వారికి సకల ఐశ్వర్యాలు ఉంటాయి. ఆ శ్రీరామ రక్ష స్తోత్రం చదివి ధరించేదారు కాదు. శ్రీరామ రక్ష స్తోత్రం భజించిన వారికి శక్తి, యుక్తి, ధైర్యం, ధనం అన్నీ ఇస్తారు. ఆ స్వామిని కోరుకున్న వారికి ఆపదంటూ ఏమీ రాదు, అశాంతి అంటూ ఏమీ లేదు. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మ